అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరపురం గ్రామంలో గల శ్రీ సర్వారాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రమ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు బాలికలు సైకిల్ ర్యాలీ చేసి మానవహారం చేపట్టారు. ఈ ర్యాలీలో బాల్య వివాహాలు వద్దు, విద్యే ముద్దు, బాలికలు భారం కాదు, బాధ్యత అంటూ నినాదాలు చేశారు. బాలికలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించాలని మండపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిని పూర్ణిమ సూచించారు. మహిళలకు రాజకీయ, క్రీడా, సాంస్కృతిక, కళారంగాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయన్నారు. బాలికలు టీవీ, స్మార్ట్ ఫోన్లకు బానిస కాకుండా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని మహిళ పోలీస్ శ్రీదేవి సూచించారు. విద్య ద్వారానే బాలికలు సమాజంలో తగిన గుర్తింపు పొంది అసమానతలు తొలగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శాఖా శ్రీనివాస్, ఎంపీడీఓ భానూజీ, తహసీల్దార్ శ్రీనివాస్, శ్రమ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ నాగేశ్వరి, మండల టీడీపీ అధ్యక్షులు సత్తిబాబు, ఉద్యోగుల సంఘ నాయకులు జుత్తుక మల్లికార్జునుడు, ప్రధానోపాధ్యాయులు వంకా శ్రీనివాస్, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గోల్ అనేది ఏర్పాటు చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం చదవగలిగితే మీరు ఏదైతే గోల్ ఉంటుందో దాన్ని రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరందరూ వేరే వేరే ప్రలోభాలకు గురి కాకుండా మీ యొక్క గోల్స్ పైన ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనకి ప్రతి ఒక్క జాబ్ లో కూడా రిజర్వేషన్ అంటూ బాలికలకి గవర్నమెంట్ ఇచ్చింది. దానికేమంటే మీ వంతు సహకారం మీరు అందిస్తే మీరు మనకి దేశానికి పేరు తేవచ్చు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక అమ్మాయి నేషనల్ లెవెల్లో ఆడుతుందన్నారు. అలాగే మీరు కూడా మీ తల్లిదండ్రులకి నెక్స్ట్ దేశానికి కూడా పేరు తెచ్చేలా ఉండాలి. మీ తల్లిదండ్రుల కళల్ని అలాగే మీకు విద్యాబుద్ధులు నేర్పించిన మీ గురువుల యొక్క వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారో మీరు అంతకన్నా బాగా చదువుకుని మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.